వ్యక్తి అధ్యయన పద్ధతులు. పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్. వ్యక్తి బాహ్య ప్రవర్తనను అందు జరుగు మార్పులను అధ్యయనం చేయు పద్ధతి పరిశీలనా పద్ధతి. పరిశీలించే వ్యక్తి సన్నద్ధతతో ఆసక్తితో పరిశీలింపబడే వ్యక్తి యొక్క ప్రవర్తనా అంశాలను లోతుగా నిశితంగా అధ్యయనం చేయు పద్ధతే పరిశీలనా పద్ధతి. విద్యార్థి యొక్క ప్రవర్తనా అంశాలు తరగతి గదిలో గాని వెలుపల గాని వైయక్తికంగా గాని సామూహికంగా గాని దృశ్య శ్రవణ సంబంధమైన అధ్యయనం పరిశీలనా పద్ధతి. పరిశీలకుడి ఇగో ఇన్వాల్వ్మెంట్ కు ఆస్కారం ఉన్న పద్ధతి పరిశీలనా పద్ధతి. పరిశీలనా పద్ధతి 4 రకాలు. 1. సహజ పరిశీలన లేదా అనియంత్రిత పరిశీలన. 2. అసహజ లేదా నియంత్రిత లేదా కృత్రిమ పరిశీలన. 3. సంచరిత లేదా భాగస్వామ్య పరిశీలన. 4. అసంచరిత లేదా భాగస్వామ్యేతర పరిశీలన. సహజ పరిశీలన లేదా అనియంత్రిత పరిశీలన, అన్కంట్రోల్ అబ్జర్వేషన్ మెథడ్. జీవి ప్రవర్తనాంశాలను జీవికి తెలియకుండా సహజ పరిస్థితులలో అధ్యయనం చేయు పద్ధతి సహజ పరిశీలనా పద్ధతి. సహజ పరిశీలనకు మరో పేరు అనియంత్రిత పరిశీలన. ఉదాహరణ: విద్యార్థి ఆటలు ఆడుకునేటప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థికి తెలియకుండా పరిశీలించే రకం. బొమ్మతో ఆడే శిశువు యొక్క ప్రవర్తన అంశాలను సహజంగా అధ్యయనం చేయడం. కోహిలర్ అడవిలోకి వెళ్లి చింపాంజీల ప్రవర్తనను అధ్యయనం చేయడం. అసహజ లేదా నియంత్రిత లేదా కృత్రిమ పరిశీలన, అన్నేచురల్ అబ్జర్వేషన్ మెథడ్. సహజ పరిస్థితులు వీలు కానప్పుడు కృత్రిమ పరిస్థితుల వీలు కల్పించి జీవి ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయు పద్ధతి అసహజ పరిశీలనా పద్ధతి. నియంత్రిత పరిశీలన పద్ధతిలో జీవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. థార్న్డైక్, కోహిలర్, పావ్లోవ్, స్కిన్నర్ ప్రయోగాలు నియంత్రిత పరిశీలనలే. నియంత్రిత పరిశీలన ఉదాహరణలు: పరీక్ష రాసే విద్యార్థిని ఉపాధ్యాయుడు పరిశీలించే పద్ధతి. ఆక్వేరియంలో చేపల ప్రవర్తనను, పంజరంలో చిలుక ప్రవర్తనను అధ్యయనం చేయడం మొదలగునవి. సంచరిత లేదా భాగస్వామ్య పరిశీలన, పార్టిసిపేషన్ అబ్జర్వేషన్ మెథడ్. పరిశీలించే వ్యక్తి పరిశీలింపబడే వ్యక్తి సమూహంలో ఒకడిగా ఉండి జీవికి తెలియకుండా దృశ్య శ్రవణ సంబంధమైన అధ్యయనం చేయు పద్ధతే సంచరిత పరిశీలనా పద్ధతి. సంచరిత పరిశీలన ఉదాహరణలు: తరగతి గదిలో విద్యార్థి సమూహంలో ఉపాధ్యాయుడు ఒకడిగా ఉండి విద్యార్థి ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయు పద్ధతి. వాలీబాల్ కెప్టెన్ ఇతర ఆటగాళ్ల ప్రవర్తనాంశాలను పరిశీలించడం. అసంచరిత లేదా భాగస్వామ్య పరిశీలన, నాన్ పార్టిసిపేషన్ అబ్జర్వేషన్ మెథడ్. పరిశీలించే వ్యక్తి పరిశీలింపబడే వ్యక్తికి కొద్ది దూరంలో గోప్యంగా ఉండి దృశ్య శ్రవణ సంబంధ అధ్యయనమే
అసంచరిత పరిశీలన. అబ్జర్వేషన్ డోమ్ ఆధారంగా జీవి ప్రవర్తనాంశాలను పరిశీలించే పద్ధతి అసంచరిత పరిశీలన పద్ధతి. అంతఃపరీక్షణ పద్ధతి ఉపయోగించని వారిపై ఉపయోగించగలిగే పద్ధతి అసంచరిత పరిశీలన పద్ధతి. పరీక్ష రాసే విద్యార్థిని గోప్యంగా స్వార్డ్ పరిశీలించే రకం అసంచరిత పరిశీలన పద్ధతి. అబ్జర్వేషన్ డోమ్ రూపకర్త గెసెల్. జంతువుల, చిన్నపిల్లల, మనోరుగ్మత గల వారి ప్రవర్తనాంశాలు అధ్యయనం చేయడానికి ఉపయోగపడే పద్ధతి అసంచరిత పరిశీలన పద్ధతి. పరిశీలన పద్ధతి ఉపయోగాలు. పరిశీలకుడే పరిశీలించడం ద్వారా నిజమైన ప్రవర్తనాంశాలు క్రోడీకరించే వీలున్న పద్ధతి. కాలయాపన లేకుండా నియంత్రిత పరిశీలనకు బాగా ఉపయోగపడుతుంది. నియంత్రిత పరిశీలన ద్వారా జీవి అన్ని రకాలైన ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయవచ్చు. సహజ పరిశీలన ద్వారా సరైన ఫలితం రావచ్చు. సంచరిత పరిశీలన ద్వారా దృశ్య శ్రవణ సంబంధమైన అధ్యయనం జరగడం వల్ల అన్ని పరిశీలనలలో ఉత్తమమైనది. జంతువుల, చిన్నపిల్లల, మనోరుగ్మతలు గల వారి ప్రవర్తనాంశాలు తెలుసుకోవడానికి ఉత్తమమైన పద్ధతి. పరిశీలన పద్ధతి లోపాలు లేదా పరిమితులు. వ్యక్తి నిర్దిష్టతకు ప్రాధాన్యత ఇచ్చే పద్ధతి. నియంత్రిత పరిశీలన ద్వారా సరైన ఫలితం రాకపోవచ్చు. సహజ పరిశీలన కాలయాపన గల పద్ధతి. సంచరిత పరిశీలనలో విద్యార్థులు న్యూనతాభావానికి గురయ్యే అవకాశం ఉంది. మైక్రో టీచింగ్లో ఇతర ఛాత్రోపాధ్యాయుల బోధనను చూడడం ద్వారా తన బోధనను మెరుగుపరుచుకోవడానికి దోహదపడే పద్ధతి పరిశీలన పద్ధతి.